నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో పెదమీరంలో జరిగే ఆక్వా ఎక్స్పోను రైతులు సద్వినియోగం చేసుకోండి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. వినాయక చవితి వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా పలుచోట్ల అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. SRKR ఇంజనీరింగ్ కళాశాలలో ఆకట్టుకున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ LV గంగాధర శాస్త్రి ఆధ్యాత్మిక ప్రవచనం. ఉండి నియోజకవర్గంలో 83 మంది లబ్ధిదారులకు 36.34 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. ఆక్వా రంగంలో వస్తున్న నూతన మెళకువలను తెలుసుకుని మరింత లాభసాటిగా సాగు చేసేందుకు ఆక్వా ఎగ్జిబిషన్లు, సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఆక్వా ఎక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో భీమవరం పెదమీరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో ఆక్వా ఎక్స్పో జరగనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్స్ ను ఆక్వా ఎక్స్ నిర్వాహకులు వేణు దంతులూరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజులు వారి బ్రోచర్స్ వద్ద బ్రోచర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వేణు దంతులూరి మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన 70 స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి డొమెస్టిక్ మార్కెట్ పై అవగాహన కల్పించేందుకు రెడీ టు ఈట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇండియా వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో పెదమీరం భీమవరంలోని RK కన్వెన్షన్ సెంటర్లో ఎగ్జిబిషన్, ఆక్వా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కూడా ఈ ఆక్వా ఎక్స్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. సుమారు 70 మందికి పైగా ఈ స్టాల్స్తో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆక్వా ఇండస్ట్రీ కొద్దిపాటి సంక్షోభంలో ఉంది. సో దీనికి సెమినార్లు కూడా ఈ సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే దాని మీద కూడా సెమినార్లు ఉంటాయి. తప్పకుండా ఆక్వా రైతులు అందరూ కూడా, చేపల రైతులు, రొయ్యల రైతులు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ చూసి అక్కడ జరిగే సెమినార్లలో పాల్గొనాలని చెప్పి నా మనవి. ఆక్వా ఎక్స్ ఇండియా 2025 నేను మీ వేణు దంతులూరి. సో భీమవరంలోని ఉన్న ఆక్వా రంగ అనుబంధంతో ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్వా ఎక్స్పో పెదమేరాన్ని రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఆల్వేస్ ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున మేము చేస్తున్నాం. రైతులందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆల్మోస్ట్ 70 స్టాల్స్, అన్ని రకాల ఉత్పత్తులు. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే మేము రెయిల్ని డొమెస్టిక్ మార్కెట్ కన్జంప్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పన్నులు, రాయితీలు, రైతులు పడే ఇబ్బందుల వల్ల డొమెస్టిక్ మార్కెట్ పెంచడం కోసం రెయిని కుకింగ్ చేసి రెయిని కూడా మనం ఏంటంటే మార్కెట్లో తీసుకురాగలిగే స్టాల్స్ కూడా ఉన్నాయి. సో రైతులందరూ వచ్చి తప్పకుండా సందర్శించి ఈ ఆక్వా ఎక్స్పో 2025ని, ఆక్వా ఎక్స్ ఇండియాని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం SP స్ట్రీట్లో వరసిద్ది వినాయక స్వామి ఆలయం వద్ద 34వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అదేవిధంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయంలోని శ్రీ అశ్వద్ధ గణపతి నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన ప్రారంభించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు, మహానివేదన చేశారు. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం 35వ వార్డు కాస్మోపాలిటన్ క్లబ్ రోడ్లో వరసిద్ది వినాయక 14వ వార్షికోత్సవంలో భాగంగా వార్డు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కూటమి నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు గణపతి నవరాత్రులు 2025 సంవత్సరం భీమవరం పట్టణం భీమవరం నియోజకవర్గంలో వాడవాడలో వీధులు ఎంతో ఘనంగా జరిగింది. ఆ వర్షిత వినాయకుడు పూజా కార్యక్రమాలు గాని, నవరాత్రులు చేయడం గాని, అలాగే నిమజ్జనేశ్వరం గాని భీమవరం నియోజకవర్గంలో శాంతియుతంగా హిందూ సమాజం హిందూ ఆచారం ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది. ఆ దేవదేవుడిని ఆశీస్సులు ఈ భీమవరం నియోజకవర్గంలో అందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే పాడి పంటలు అన్ని కూడా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వర్షిత వినాయకుడు మరి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరిలో ఒక నెంబర్ 1 నియోజకవర్గం తీర్చిదిద్దాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం అగ్రగామ రాష్ట్రంగా ఉండాలి. అలాగే భారతదేశం ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకున్నాం. ఈ రోజు 35వ వార్డులో మరి 14వ వార్షికోత్సవం చేసిన ఈ యువకులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరంలో చేసిన గణేష్ ఉత్సవాలు అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు చేస్తూ ఆ వర్షిత వినాయకుడు తొలి పూజ వినాయకుడు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గణపతిరాజు నగర్ 30వ వార్డు కాస్మో క్లబ్ రోడ్డు గణపతి ఉత్సవం 14వ వార్షికోత్సవం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇవాళ అనుసంధానం చేస్తున్నాము. అందరూ ఇచ్చేసి ప్రసాదం స్వీకరించగలగా కోరుతున్నాం. కాస్మో క్లబ్ రోడ్లో చివర గణపతిరాజు నగర్ 14వ సంవత్సరం శ్రీ వరసిద్ధినాయక స్వామివారి ఆశీస్సులు అందరికి కలగజేయాలని అన్నసందర్భం పెట్టాము. ప్రతి భక్తులు వచ్చి ఈ అన్నసందర్భం దిగ్విజయంగా తీర్థప్రసాదం సేకరించి దిగ్విజయంగా కలగాలని కోరుకుంటున్నాం. కాస్మోపాలిటన్ క్లబ్ చివర ఉన్న గణపతిరాజు నగర్లో గత 15 సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రులు జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న యూత్ ఈ యువశక్తికి మేము సపోర్ట్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంది ఏంటంటే ఇక్కడ వినాయకుడు గుడి ఒకటి కట్టించాలని అనుకుంటున్నారు. దానికి ఎమ్మెల్యే గారి యొక్క అనుమతి కావాలి మాకు. 35వ వార్డు సూర్యనారాయణపురంలో తెలిసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిది 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దాని నిమిత్తం ఈరోజు అన్నసందర్పణ కార్యక్రమం మొదలవుతుంది. గడిచిన 14 సంవత్సరాలుగా చాలా ఘనంగా యూత్ అంతా కూడా ఒక తాటి మీద ఉండి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలని. గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా కుర్రోళ్ళందరూ ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటికి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈవేళ అఖండ అన్నసందర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత ప్రచారంలో చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజులు అభినందించారు. శుక్రవారం సాయంత్రం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో డాక్టర్ గంగాధర్ శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ భగవద్గీత సారాంశాన్ని సామాన్యుడు కూడా విని తరించేలా ప్రసంగం చేస్తున్న గంగాధర్ శాస్త్రి సేవలు భావితరాలకు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి నాగరాజు, డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, పట్టణానికి చెందిన ప్రముఖులు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, జనసేన జిల్లా కన్వీనర్ కొటికలపూడి గోవిందరావుతో పాటు ఉండి భీమవరం ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాథమిక అవగాహన లేకపోతే హిందూయిజం ఎలా బతుకుతుంది మిత్రులారా? మీరు ఎప్పుడో విషయం చెప్తుంటారు, ప్రపంచంలో ఎవడిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా తనలో ప్రేమగా తనతో కలుపుకోగలిగేవాడు ఒక్క హిందువు మాత్రమే, ఒక్క సనాతన ధర్మీయుడు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. ఈ దేశంలో ఎవరి దేవునైనా వాడు ప్రార్థించుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు ఇక్కడ. ఇదే నేను కువైట్ వెళ్ళినప్పుడు, ఇదే నేను ఖతార్ వెళ్ళినప్పుడు హే కృష్ణ అని పాడగానే ఆర్గనైజర్స్ పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి ప్లీజ్ ఆపేయండి అంటున్నారు. వాళ్ళు ఎందుకు ఆపమంటున్నారయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, సార్ ఇక్కడ వేరే దేవుళ్ళ పేర్లు ఉచ్చరిస్తే ఇప్పుడు మీరు ఏమన్నారు, ఏ కృష్ణ అన్నారే, ఆ కృష్ణ జన్మస్థానంలోకి మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మమ్మల్ని ఇద్దరిని తోస్తారు. స్వామి ఆలోచించండి, మీ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు ఇంకొకటితో కంపేర్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది, మీ స్థాయి ఏమిటో తెలుస్తుంది. ఎదగాల, దిగి ఉన్నామా, ఎదిగి ఉన్నామా తెలుస్తుంది మిత్రులారా. ప్రపంచంలో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశపు ప్రతిష్ట ఏమిటో తెలుస్తుంది. జ్ఞానం అన్నా మనం, ధర్మం అన్నా మనం. ఈ పదాలకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ లేదు. మనం పుట్టగానే మన పిల్లల్ని అమాయకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వేసేసాము. తప్పదు. ఇవాళ ప్రపంచంతో సంభాషించడానికి, ప్రపంచంతో అనుబంధం పెంచుకోవడానికి, ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి ఇంగ్లీష్ మీడియం అవసరమే. కానీ తెలుగు ఎవరురా వదిలిపెట్టమని చెప్పింది? ఎక్కడికైనా వెళ్ళు, అమ్మని మర్చిపోవద్దు. మాతృభూమిని, మాతృభాషని, మాతృ సంస్కృతిని, మాతృదేశాన్ని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు. అది కదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దైవభక్తిని, దేశభక్తిని ప్రపంచానికి సారి చెప్పిన మొదటి మహనీయుడు ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడు. ఏ సందర్భంలో అన్నాడు తెలుసా? లక్ష్మణుడితో వెళ్ళి లంకా ద్వీపం దగ్గర నిలబడి అలా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబట్టి ఏంటన్నా. పేదలకు సరైన వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన కర్తవ్యమని దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముందుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజు అన్నారు. కళ్లమండలం పెదమీరం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 17వ విడత 83 మంది లబ్దిదారులకు 36,33,066 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల కాలంలో 3,32,00,000 రూపాయలు ఉండి నియోజకవర్గంలో లబ్దిదారులకు అందించడం జరిగిందన్నారు. ఇది ఒక చరిత్ర అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్డు సపరేట్ గా ఉంటుందన్నారు. పేదరికంలో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 17వ విడత 83 మందికి 83 చెక్కులు 36,33,061 రూపాయలు ఇవ్వటం జరిగింది. దీంతో 3,32,00,000 రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ మన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం గురించి ఎక్కువగా, అంటే అన్ని జబ్బులకి అది వర్తించదు కాబట్టి హాస్పిటల్లో, అందులో లేని ఈ రోగాలకి ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3,32,00,000 కేటాయించడం జరిగింది. ఇది నిజంగా ఒక చరిత్రనే చెప్పాలి. ఇంతమందికి సహాయం చేయటం అది ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ కూడా ఇంత శ్రద్ధగా ఆ బాధ్యతని నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ టీంకి నా హృదయపూర్వక అభినందనలు, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించే విధంగా రేషన్ కార్డు సపరేట్గా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ కార్డు సపరేట్గా కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. అయినప్పటికీ కొన్ని
ప్రత్యేకమైన వైద్యాలకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ పేదరికంలో ఉన్నవారికి, ఎందుకంటే అక్కడ 2.5 లక్షల రూపాయల లిమిట్ ఉంది, 98% ఆ లిమిట్లోనే అన్నీ కవర్ అయిపోతాయి. అందులో కవర్ అయిన పేదవారు ఎవరైనా ఉంటే ఇదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వారికి ఆ సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. సో పేదలకి అందరికీ సరైన వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం. కానీ ఆ కర్తవ్య నిర్వహణలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అందరికన్నా ముందుంది అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కాళ్ల మండలం కాళ్లకూరు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం చైర్మన్ గా వేగేసిన రామ్మూర్తిరాజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు కండువాలు కప్పి అభినందించి మాట్లాడుతూ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటు సభ్యులందరూ ఆలయ అభివృద్ది కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. దేవాలయ బోర్డులో ఎన్నిక కావడం అదృష్టంగా భావించి భగవంతుడికి సేవ చేయాలని అన్నారు. కాళ్ళకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా నియమింపు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, ద్వేషములు లేకుండా పై సంస్థ ఆగోగుల కొరకు పనిచేయగలవాడనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 నందు పొందుపరచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ ను ఆమోదించుతున్నాను. మళ్ళీ ఇంకొకసారి భీమవరం పట్టణం 20వ వార్డులో వినాయక వార్షిక మహోత్సవాలు సందర్భంగా భక్తుల సహకారంతో స్వామివారికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా 19వ వార్డులోని యువ చైతన్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి 17వ వార్షిక మహోత్సవాల సందర్భంగా శనివారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి ప్రారంభించి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో అన్న సమారాధన ప్రధానమైనదని, గత 17 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని యువకులు, మహిళలు, స్థానికులు గణపతి పంచమరాత్ర ఉత్సవాలు నిర్వహించి అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కోడే యుగంధర్, ఎండీ నౌషాద్, నందమూరి ఆంజనేయులు పాల్గొని అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేషాద్రి హరి, మాదాసు కనకదుర్గ, మంగదొడ్డి శ్యామ్ సుందర్రావు, మాదాసు రంగబాబు, కాళీకొండ, ఆకుల గణేష్, మేనేడి విజయ, నరహర్శెట్టి రూపవాణి, ఎండీ ఇర్ఫాన్, మారోజు గణేష్, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. వచ్చి
కలిసి పసుపులేటి వారిలో వినాయకుని చవితి సందర్భంగా గత 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా వినాయకుని ఉత్సవాలు చేయడం చాలా అభినందనీయం. ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వర్తిస్తూ ఈ రోజున అన్నప్రసాదాన్ని మరి భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి వినాయకుని యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటూ చాలా సంతోషకరం. మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. ఆ అన్నదానాన్ని మరి ఉత్సవానికి పెద్ద ఎత్తున ఈరోజు 18-19 వార్డులో నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు. గత 15 సంవత్సరాలుగా యువకుల అసోసియేషన్ చైతన్య యువజన సంఘం వారు వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరూ కూడా నా శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి రాబోయే కాలం కూడా వినాయక చవితి చాలా ఘనంగా జరపాలని కోరుకుంటూ ఆ విదేశీయుల ఆశీస్సులు మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా జరపడం జరిగింది. మొదటి పూజ వినాయకుని చేస్తాం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అదేవిధంగా వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రతి సంవత్సరం కూడా అంతకంటే ఘనంగా ఆ స్వామివారి పూజలు జరుపుకోవాలని. పసుపులేటి వారి వీధినందు చైతన్య ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 17వ వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వేలాది మందికి ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా వచ్చి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువాని జాషువా సమాజంలోని సామాజిక రుగ్మతలను తన కలంతో ఎదుర్కొన్నారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గుర్రం జాషువా జయంతోత్సవాల బ్రోచర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. గుర్రం జాషువా జయంతోత్సవాలను నిర్వహించడం గొప్ప విశేషమని, ఈ జయంతోత్సవాలు జయప్రదం కావాలన్నారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు రచయిత దానాసి ఉషారాణి, కార్యదర్శి డాక్టర్ యు విరత మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుంచి 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువా జయంతోత్సవాలు నిర్వహిస్తున్నామని, వివిధ కార్యక్రమాలు కవులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన భీమవరంలోని వైఎస్ఆర్ శాఖ గ్రంథాలయంలో జాషువా జయంతోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాసు, చల్లారాము, కొప్పినేడి బాబి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాలు మన భీమవరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ గ్రంథాలయం నందు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. గుర్రం జాషువా గారి గురించి చెప్పాలంటే ఆయన గొప్ప మహోన్నతమైన వ్యక్తి, గొప్ప పండితుడు. అటువంటి వారికి గుర్తించుకుని సేవ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారిని గుర్తించుకుని రేపు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు జిల్లా శాఖా గ్రంథాలయం వైఎస్ఆర్ గ్రంథాలయంలో ఉదయం 10 గంటలు మన గుర్రం జాషువా గారి జయంతోత్సవాలు నిర్వహించడానికి తిరుపతి నుంచి ఉషారాణి గారు వచ్చారు. దానికి సంబంధించిన కన్సర్న్ ప్రెసిడెంట్ ఆమె. మరి
ఈ కార్యక్రమాన్ని భీమవరంలో ఏర్పాటు చేయడానికి అనేక మంది సహకరిస్తున్నారు. గుర్రం జాషువా గారు భీమవరంతో చాలా సంబంధం ఉంది. గన్నాబదులు పెత్తాత గారింటికి చాలాసార్లు జరిగింది. భీమవరంలో చిరంజీవి వెంకట సూర్యనారాయణరాజు గారని జాషువా సాహితీ సమితి పెట్టి ఆయన 35 ఏళ్ళు సర్వీస్ చేశారు. మరి అనేక మంది నాగభైరవ్ కోటేశ్వరరావు గారిని కూడా తెప్పించిన ఘనత మన భీమవరం చరిత్రకు ఉంది. అటువంటి గుర్రం జాషువా గారి జయంతి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జరగడం చాలా ఆనందదాయకం తెలియజేసుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ బ్రోచర్ని ఉషోదయ పూర్ణి బ్రోచర్ని ఆవిష్కరించారు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. రేపు భీమవరంలోని గ్రేడ్ 1 లైబ్రరీ శాఖ గ్రంథాలయంలో గుర్రం జాషువా గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం ఉషోదయ ఫౌండేషన్ తరఫున. గతంలో చాలా జాతీయ కళా సమ్మేళనాలు అలాగే బాల ఉత్సవాలు నాటకోత్సవాలు అంతా కూడా నిర్వహించాం. కనుక అందరూ కూడా కార్యక్రమాన్ని పిలిచేసి జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.